హాయ్ అండి. మేము సీలేరు వెళ్ళడానికని బయలుదేరుతున్నాం. చూడండి అందరం చాలా హ్యాపీగా జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. నైట్ ఇంటికి రాబోసరికి చాలా టైం పట్టేసింది. 2 గుళ్ళకైతే వెళ్ళామండి. దారాలమ్మ తల్లి దగ్గర దర్శనం అయిపోయి అక్కడే భోజనం చేసేసి మళ్ళీ సీలేరమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడైతే మాత్రం స్టార్టింగ్ నుంచండి ఈ వీడియో. అలా గుర్తుంటుంది కదా అనేసి తీసానండి. అందరం చాలా సరదాగా కూర్చున్నామండి. చూడండి అందరూ హాయ్ చెప్తున్నారు. ఎందుకంటే ఆ వ్యాన్ నడిపి ఆయన సాంగ్స్ పెట్టారండి. అందుకనే వాయిస్ పెట్టలేదు. మేము ఎక్కిన వ్యాన్లో ట్యాబ్ అయితే ఉందండి. అందులో సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే పెట్టమన్నామండి. ఆయన కూడా పెట్టారండి. ఆ సినిమా చూస్తూ చాలా నవ్వుకున్నామండి కాసేపు. అందులో చూడండి పప్పన్నయ్య అంటారు కదా, ఆ వీడియో చూసి ఇంకా నవ్వేసుకున్నామండి. ఒకప్పుడు ఈ రూట్లో వెళ్ళాలంటే చాలా భయమేసేదండి. ఎందుకంటే ఇది మొత్తం ఘాటీ అండి. రోడ్లు ఏం బాగోవు అసలు. అందువల్ల సీలేరు వెళ్ళాలంటే చాలా భయమేసేది. ఇప్పుడు అలా కాదండి, చాలా బాగా చేసేసారు రోడ్లు అవిని. ఇంకా హ్యాపీగా వెళ్ళొచ్చండి. ఎవరు పిలిచినా ఈసారి గుళ్ళకి మారం తల్లి దగ్గరికి కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. చాలా బాగుందండి. ఇటు సైడ్ అంతా ఘాటీ ఎక్కువగా ఉంటుందండి. మేము వచ్చేసి టిఫిన్ చేయడానికని ఈ ప్లేస్లో అయితే దిగామండి. ఒకసారి చూడండి, ఈ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. అందరం ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నామండి. ఇక్కడ ఈ ప్లేస్ చూడండి ఒకసారి మీరే, చాలా బాగుంది కదా. మా వెనకాల ఇంకో వెహికల్ అయితే వస్తుందండి. వాళ్ళ కోసమని అలా వెయిట్ చేస్తున్నాం. అలా వీడియోస్ తీసుకుంటూ ఉంటున్నామండి. తను వచ్చేసి మా ఫ్రెండ్ అండి. ఆ వెహికల్ అయితే వచ్చేసింది. మా చిన్నమామి అయితే టిఫిన్స్ పెడుతున్నారండి అందరికి. చూడండి నాకే తీయాలా, ఇంకేమంటావా? టిఫిన్కి రెడీ. వీళ్ళు చూడండి ఇంటికాడ టిఫిన్ తెచ్చుకొని మ్యాగీ తెచ్చుకొని తింటున్నారు. ఇక ఈ అత్తయ్య కాదే అత్తయ్య కూతురికి ఇలా ఉప్మాలు ఎక్కువ మ్యాగీ పాప. నేను ఇక్కడ వచ్చేసి వాళ్ళని ఏం ఊరు అని అడుగుతున్నానండి ఆయన్ని. అసలు తెలుగే రాదంట ఆయనకి. మాకు తెలుగు రాదని చెప్పేశారండి. ఇదిగోండి మా మరిది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి సరే టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ చూడండి అదంతా అడివే, చిన్న చిన్న ఊర్లండి. చూడండి నాకు తెలిసి అయితే ఒక 30 ఇళ్ళు అలా ఉంటాయండి. చిన్న చిన్న ఊరులండి. ఒక్కొక్క ఊరికి అయితే 5 ఇల్లులు, ఒక 10 ఇల్లులు ఉంటాయండి. అదే ఒక ఊరు అంట. ఈ ఊరి పేర్లు అయితే తెలియదండి. ఎక్కువగా పెంకుటిల్లులా ఉంటున్నాయండి. ఎక్కడో 2-3 మేడలు అయితే కనబడుతున్నాయండి. ఒక్కొక్క దిక్కునైతే రేకిళ్ళు లాంటివి గట్టా ఉంటున్నాయి. చూడండి ఒకసారి చిన్న చిన్న షాపులు ఊరికి. గూడెంకి అయితే దగ్గరలో ఉన్నట్టున్నామండి. ఫస్ట్ అయితే దారాలమ్మ తల్లి దగ్గరికి వెళ్తామండి. అదే దారకొండ అంటారు. అక్కడైతే దారాలమ్మ తల్లి ఉంటుందండి. ఆ తల్లిని దర్శించుకొని సీలేరమ్మ దగ్గరికి అయితే వెళ్తామండి. టైం అయితే చాలా అయిపోయింది. మేము దారకొండ వెళ్ళేసరికి 12 అలా అయ్యిందండి. దర్శనం అయ్యేసరికి ఒక 12:30 అలా అయిపోయింది. అప్పుడేమో అక్కడ ఎవరో తెలియదండి, వాళ్ళు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతానని అన్నారంట. అక్కడైతే మేము భోజనం అయితే చేసామండి ఆ తల్లి దయ వల్ల. మేము సాంగ్స్ అయితే పెట్టుకున్నామండి. అందుకనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఎక్కడికైనా సరే అందరూ కలిసి వెళ్తే ఆనందమే వేరు కదండి. ఈ సైడ్ కాఫీ మొక్కలు ఎక్కువగా ఉంటాయండి. చాలా బాగుంటాయి చూడండి. ఈ ఊరు వచ్చేసి ఏబులు అండి. ఏబులు నుంచి వెళ్తున్నాము. ఇంకో సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అంటండి. ఇవి రోడ్లు చేయడం వల్ల ఏ పక్క వెళ్తే బాగుంటుందో ఏటనే
అనుకుంటూ తీసుకెళ్తున్నారండి. చిన్న చిన్న కొట్లండి, చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇటు సైడ్ ఎక్కువ పనసకాయలని అవి దొరుకుతాయండి. మా సైడ్ ఎక్కువగా సంతకి ఈ పక్క నుంచే వస్తాయేమోనండి నాకు తెలిసి. గూడెం అయితే వచ్చేసామండి. ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళకి కూడా ఈ గూడెం అనేది పెద్ద ఊరు అంటండి. ఏం కావాలన్నా ఈ గూడెం వచ్చే కొనుక్కోవాలంటండి. చిన్న చిన్న ఊర్లో చిన్న చిన్న షాపులు ఉంటాయి, కానీ ఈ గూడెంలో అనేవి అన్నీ దొరుకుతాయంటండి. మేము ఎప్పుడు ఈ సైడ్ వచ్చినా ఈ గూడెంలోనే టిఫిన్ అది చేసుకుంటామండి. మాకు ఏమన్నా కావాల్సినవి కూడా ఈ గూడెంలోనే కొనుక్కొని వెళ్తామండి. దారకొండ వస్తే మాత్రం కంపల్సరీ గూడెంలో కొనేసుకుంటామండి. ఎందుకంటే అక్కడే కొనేసుకోవాలి, ఇంకా మళ్ళీ ఇంకెక్కడ దొరకదు. మళ్ళీ ఎదురుకి వెళ్తే సీలేరు ఉంటుందండి. సీలేరులో కూడా నాకు మేబీ అన్నీ దొరకొచ్చేమో. సీలేరు మారమ్మ వీడియోస్ పెట్టానండి, ఒకసారి వెళ్ళి చూడండి. చాలా బాగా వచ్చింది వీడియో, ఫుల్ వీడియో అయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఆ అమ్మవారికి మాత్రం పండగ చాలా బాగా చేశారండి. అలంకరణ, అగ్నిగుండం నిజంగా ఎక్కడా చూడలేదండి. ఫస్ట్ టైం నేను అక్కడ చూశాను, చాలా బాగుంది. అలానే దారాలమ్మ తల్లి కూడా చాలా బాగుంటుందండి. అక్కడ నిజంగా ఎవరు పండగ చేసుకున్నా కూడా, ఎవరైనా పిలిచినా కూడా వెళ్ళండి. నిజంగా తల్లి దర్శనం చాలా బాగా జరుగుతుందండి. మేమైతే టిఫిన్ చేసి వచ్చామండి. అందుకనేసి మేము ఇంకా గూడెంలో అయితే ఆగలేదండి. ఇంక బయలుదేరిపోతున్నాము, టైం అయిపోతుంది అనేసి. ఫస్ట్ అయితే దారాలమ్మ తల్లి గుడికి అయితే వెళ్తామండి. ఆమెను దర్శించుకొని అప్పుడు సీలేరు వెళ్తామండి. మారమ్మ తల్లి దగ్గరికి. మారమ్మ తల్లి దగ్గర ఉత్సవాలు జరుగుతున్నాయండి. మేము వెళ్ళేది సెకండ్ రోజు అండి. ఇవే కాఫీ మొక్కలండి, చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి కదండి. నిజంగా రియల్గా చూసాము. ఇక్కడైతే చాలా నీరసం. మేమైతే సీలేరు మారమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసామండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.